నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. ఇక పృథ్వీలింగం ప్రాముఖ్యత గురించి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అక్కడున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి భిక్షమందుకు నమస్కారం. మరియు అదే విధానంగా ఐటెం ప్రేక్షకులకు స్వాగతం. అమ్మా, ఇది పృథ్వీలింగం అనేటప్పటికీ మనకి కాంచీపురం అనేది మనకు తెలియబడుతుంది. కాంచీపురంలో కంచి కామాక్షిగా మనకు పేరు కాంచినటువంటి ఆ అమ్మవారు ఆవిడ చాలా చారిత్రకమైనటువంటి విశేషంగా మనకు తెలియబడుతుంది. శంకరాచార్యుల వాళ్ళు కానీ పీఠాధిపతులు కానీ ఉండేవంటి క్షేత్రాలు అన్నీ కూడా పీఠం ఉండేదంతా కూడా కాంచీపురమే. కాంచీపురంలో ఇక్కడ శివకాంచి విష్ణుకాంచి అని రెండు చెప్తుంటారు. ఆ శివకాంచి అనేటప్పటికీ మనకు పృథ్వీలింగం. ఆ పృథ్వీలింగంలోనే శివుడు అక్కడ అమ్మవారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఒంటికాళ్ళలో తపస్సు ఆచరించినట్టుగా మనకు సాక్ష్యాధారాలు చెప్తూ ఉంటుంది. అది కూడాను ఒక మామిడి చెట్టు కింద. ఏమండి, ఆ మామిడి చెట్టు కింద ఆవిడ గారు శివుడితో కళ్యాణం ఆడదామని చెప్పి ఆ మట్టితో లింగాన్ని ఉద్భవం చేసింది కాబట్టి దాన్ని పృథ్వీలింగం, మట్టితో తయారు చేసిన లింగం కాబట్టి పృథ్వీలో నుంచి వచ్చింది కాబట్టి పృథ్వీలింగం అనేసి మనకు చెప్పడం జరుగుతుంటుంది. ఒంటికాలతో తపస్సు చేసింది. ఒంటికాలు, ఆ ఒంటికాలు అంటే బొట్టనేల పైన, అది కూడా బొటనవేలు పైన, బొటనేల పైన, ఆ బొటనేల పైన నిలబడి కొన్ని వేల తపస్సు దేవుళ్ళకి కూడా తప్పలేదు ఇది. ఆ రకంగా ఆవిడ బొటనేల పైన నిలబడి కొన్ని వేల సంవత్సరాల పాటు కూడాను అక్కడ తపస్సు ఆచరించినట్టుగా అక్కడ అన్ని విధాలు ఉన్న ఆధారాలు మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ విశేషంగా ఏంటంటే భక్తులకి ఆవిడ కళ్యాణం కోసము ఆ ఒక పృథ్వీలింగేశ్వర స్వామి కోసము తపస్సు చేసింది కాబట్టి ఇక్కడ వెళ్ళేవంటి ప్రతి భక్తులు కూడాను కళ్యాణం కోసము, ఎవరికైతే కళ్యాణం కాలేదు, ఎవరికైతే ఇది కాలేదు, కొద్దిగా బాధలో ఉన్నారు, కొద్దిగా కళ్యాణ దోషాలు ఉన్న వారందరూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి కంచికి వెళ్ళి కళ్యాణ దోష పరిహారం చేసుకుంటే తప్పకుండా కళ్యాణం జరుగుతుంది అనేసి ఒక గట్టి విశ్వాసం. ఏమండి, ఇంకోటి అక్కడ విశేషమైన వంటి ఏంటి అంటే అదే 3500 3600 సంవత్సరాల కింద ఉన్నటువంటి మామిడి చెట్టు ఒకటి ఉందట. ఇప్పటికి కూడా ఉంది. దానికి 4 రెమ్మలు అంటారు కదా, బ్రాంచెస్ అంటారు. దానికి 4 రకాలమైనటువంటి పండ్లు కాస్తాయట. 4 బ్రాంచెస్కి 4 రకాల పళ్ళు కాస్తాయంట. ఒక్కొక్క పండుకు ఒక్కొక్క టేస్ట్ ఉంటుందని ఒక శాస్త్రాలు చెప్తున్నాయి. నిజమా గురుగారు? నిజమండి. దానివల్ల అది ఏంటంటే ఆధారం ఏంటంటే మనకు 4 వేదాలుగా మనకు చెప్పబడుతున్నాయి. కాబట్టి అక్కడ చాలా విశేషమైనటువంటి ఇది. ఇంకొకటి చోళలు, విజయరాజులు మరియు అదే విధానంగా ఎంతోమంది 9th సెంచరీలో ఉన్నవంటి వాళ్ళందరూ కూడాను దాదాపుగా ఇది కూడా ఒక 100 ఎకరాల పైన ఆలయం ఉంటుంది కాబట్టి చాలా విస్తీర్ణంగా ఉంటుంది కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి దీన్ని చాలా అద్భుతంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా మీకు ఆది అంతం కనపడదు, అంత విశాలంగా. అందుకే కాంచీపురం గోపురం చూస్తే మనకు ఆ నీడ అనేది కింద పడదట. గోపురం ఉంది నీడ. ఆ రోజు సైంటిస్టులు కూడా చూడండి, ఎటువంటి సైంటిస్టులు కూడా లేరు ఆ రోజుల్లో. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం 12ంటికి మనం మామూలుగా మనం నిలబడితే మన నీడ మన నెల మీద కనపడుతుంది. ఏమండి, ఆ గోపురం నీడ మాత్రం భూమి మీద పడదట. అంతటి ప్రాముఖ్యత ఉన్నవంటి చారిత్రకమైనటువంటి కాంచీపుర క్షేత్రము ఈ పృథ్వీలింగం. ఈ ఒక శివకాంచి అనేటప్పటికి చాలా విశేషమైనటువంటి క్షేత్రం. పైగా మార్చ్ ఏప్రిల్లో కూడా ఆ సన్ రైజెస్ అన్ని గుడి లోపలికి వస్తాయంట కదా గురుగారు? తప్పకుండా. పర్ఫెక్ట్ టైం. అవునండి. ఎందుకంటే ఎప్పుడైతే కూడా ఉత్తరాయణం నుండి దక్షిణాయనకి మారినప్పుడు కానీ, దక్షిణం నుండి ఉత్తరాయణం మారినప్పుడు కానీ, ఇప్పుడు అంతా ఉత్తరాయణం నడుస్తూ ఉంటుంది. ఈ ఉత్తరాయణ మాసంలోనే అక్షయ తృతీయ అంతా కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క సూర్యోదయ కిరణాలంతా కూడా ఆ ఒక లింగం పైన పడుతుంది. పోతే అక్కడ లింగం పైన ఏదైతే పృథ్వీలింగం ఉందో ఆ పృథ్వీలింగానికి అభిషేకాలన్నీ కూడా చేయరట. ఆ పక్కన యోని పైన ప్రతిష్ఠించినటువంటి లింగం ఏదైతే ఉందో ఆ లింగానికి మాత్రం విశేషమైనటువంటి అభిషేకాలు, పూజలు,
పునస్కారాలు, దానికి జపాలు, హోమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఉందా గురుగారు మట్టి అమ్మవారు మట్టితో చేసి ఆవిడ స్వయంగా చేసింది ఇప్పుడు కూడా మీరు సాక్షాత్కారంగా చూసుకోవచ్చు. చెట్టు చెదరకుండా అట్లాగే ఉంది. ఇంకోటి ఆ ఒక నది ఏదైతే నది మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వేదావతి నది అనేది మొత్తం కొట్టుకుపోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ అమ్మవారు ఏం చేసిందంటే ఆ లింగాన్ని ప్రొటెక్ట్ చేసిందట. ఆ కొట్టుపోకుండా అన్నీ కొట్టుకుపోయింది కానీ ఆ లింగం మొత్తం కొట్టుకుపోలేదు. అంతటి విశేషమైనటువంటి ఆలయం ఆ పృథ్వీలింగం. కాబట్టి అది జనాల కోసము, ప్రజల కోసము, యుగాంతం అంతా కూడా అంత క్షేమంగా ఉండాలని కోసము ఆవిడ గారు అంత విధానమైనటువంటి ఒక ధైర్యముతో, అంత ఒక శక్తితో ఆవిడ గారు అక్కడ తపస్సు ఆచరించింది. ఆ వేదావతి రివర్ ఆ లింగాన్ని తాకి పక్కకి వెళ్ళిపోయి ఆవిడ కూడా పునీతమై అయిపోయింది అనుకోండి. అంతే కదమ్మా. మరి సాక్షాత్గా పార్వతీదేవి స్వయంగా చేసినవంటి అంటే నీళ్లు గీళ్లు పోయకుండా పాలతో తయారు చేసినవంటి లింగమట. అంతటి ప్రాముఖ్యత ఉంటుందనేసి గట్టి విశ్వాసం. ఇప్పటి కూడాను చెత్త చెదరకుండా మనకు ఆ పృథ్వీలింగం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. సో పెళ్ళిళ్ళు అవి ఆలస్యం అవుతున్నాయి, అవ్వట్లేదు, మళ్ళీ అవుతున్నాయి, డివోర్స్ అవుతున్నాయి అన్న వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తే కనుక ఒక మంచి బెస్ట్ రెమెడీగా చెప్తారు. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఒక నెల రోజుల్లో కూడాను సుఖంగా ఉండట్లేదు. ఒక అండర్స్టాండింగ్లో ఈగో ఫీలింగ్స్ వల్ల డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ధైర్యంగా వెళ్ళేసి స్వామివారి క్షేత్రానికి వెళ్ళి అక్కడ చెప్పేవంటి ఒక అయ్యగారి ఒక నియమాలు నిష్టాలు పాటించారనుకోండి, అక్కడ ప్రత్యేకమైన హోమాలు, ప్రత్యేకమైన పూజలు చేసుకుంటే ఈ ఒక కళ్యాణ దోషాల నివర్ధన ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి మంచి అవకాశాలు కనపడుతుంటాయి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.